ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోం రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైర్యతనయస్త్వం ప్రియా సుహృన్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనాలతో కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో సంబంధించి మనం ఏవేవి చేయొచ్చు, ఏవేవి చేయకూడదు, దీనివల్ల మనకి ఎటువంటి ప్రామాణికం, అలాంటి కొన్ని విషయాలుగా మనకు తెలుసుకునే ప్రయత్నంలో పెద్దలు అనుసరించేటువంటి మార్గాల్ని మనం వాళ్ళు చెప్పినటువంటి వచనాలుగానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఈ రోజున ధనమూల విధం జగత్ అని అంటారు. అలాగే డబ్బు అనేది లేనిదే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా దాని మీదే మనకి నడుస్తుంది. అయితే ఈ మంగళవారం, శుక్రవారం డబ్బులు మనం ఎందుకు ఖర్చు పెట్టకూడదు, దీనికి సంబంధించి విశేషం ఏంటి, ఎందుకని ఈ యొక్క ఆచారాన్ని పెద్దలు మనకి ఇచ్చారనేది వారి వచనాలుగా మనం కొంచెం తెలుసుకుందాం. అయితే ఈ మంగళవారం, శుక్రవారం చాలామంది ఎవరికి కూడా డబ్బులు కూడా ఇవ్వరు. ఆ రోజుల్లో మనకి ఎవరికైనా మనకు డబ్బులు ఇస్తే అవి మళ్ళీ తిరిగి వస్తాయా అనేది కూడా తెలియదు. అంటే ఇంట్లో నుంచి సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లుగా కూడా భావించడం జరుగుతుంది. అయితే నిజంగానే అలా చేస్తే ఈ యొక్క డబ్బుల యొక్క సమస్యలు మనకు వస్తాయా అనేది ఏంటంటే, ఈ యొక్క సకలమైనటువంటి ప్రపంచాన్ని కూడా ఈ యొక్క డబ్బు నడిపిస్తుంది. అవే కనుక లేకపోతే మనం ఏ పని కూడా మనం చేయలేమన్నమాట. అయితే ఇది మనం డబ్బుని సాక్షాత్తు మనకు లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. కొంతమంది చాలామంది కూడా కింద పడినప్పుడు కూడా కళ్ళకు అద్దుకుంటాం, మళ్ళీ కళ్ళకు అద్దుకుని ఆ యొక్క లక్ష్మీదేవిని మనం తీసుకుంటూ ఉంటాం. అయితే అంటే అంత యొక్క క్షమించమని కింద పడింది, ఒకవేళ కాలు తగిలినా ఆ యొక్క తీసుకున్నప్పుడు. అయితే ఈ మంగళవారం, శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం ఈ రెండు కూడా. అయితే ఆ రోజులో డబ్బులకి మనం ఎవరికి కూడా ఇవ్వం. అదే మనకి తెలియదే ఉంది. ఇప్పుడు ఆడపిల్లని మనకి ఎక్కడైనా పుట్టింటికి వెళ్ళిపోకుండా మంగళవారం, శుక్రవారం పని చేయకుండా తరబేది రోజులు అనేది పెద్దలు ఎలా చెప్తారో మేము కూడా అదేగా చెప్తూ ఉంటాం. అయితే ఈ మంగళవారం అనేది ఎందుకంటే కుజగ్రహానికి అధిపతి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క గ్రహం, కుజగ్రహం ఈ యొక్క మంగళవారానికి అధిపతిగా ఉంటాడు. అయితే మంగళ అంటే శుభ అని అర్థం. అంటే మనుష్యుల మీద ఈ యొక్క కుజుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట ఈ యొక్క మంగళవారం. అయితే ఈ కుజుడు మనకి ఏం చేస్తాడయ్యా అంటే కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకి కారకుడు. అందుకనే ఈ యొక్క మంగళవారం నాడు ఈ యొక్క కుజుని యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉండాలని ఆ రోజున మనం ఇలాంటి యొక్క లక్ష్మిని మనం ఇవ్వటం కానీ, మళ్ళీ ఇలా మనకి ఇలాంటి అన్నీ కూడా మనం మంగళవారం, శుక్రవారం కూడా చెప్తాం. కాబట్టి అందుకే ఏ కార్యం కూడా మనకు మంగళవారం తరపడు. కానీ జైవారమే కొంతమంది ఆచరించే వాళ్ళకి ఆచరించొస్తూ, కానీ ఏంటంటే పెద్దలు చెప్పింది ఏంటంటే ఇందుకనే ఈ రకంగా చెప్పారనమాట. అయితే ఆ రోజుల్లో కూడా కొన్ని ఇళ్లల్లో కూడా బూజు దులపడం కానీ, మళ్ళీ క్షౌరం చేయించుకుంటాం కానీ, కొన్ని ఒత్తిళ్ళ వల్ల ఇవన్నీ చేయడం వల్ల అధికమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఒత్తిడులకు లోనవడానికి ఎక్కువగా ఈ యొక్క కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ యొక్క మంగళవారం నాడు మనకి ఆ యొక్క డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకూడదు అన్నట్లుగా మనకి పెద్దలు చెప్పారు. అలాగే ఈ శుక్రవారం ఉంది కదా, ఇది సాక్షాత్తు అమ్మవారికి, ఆ యొక్క లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. అయితే ఒక చోట ఎప్పుడు కూడా ఆమె స్థిరంగా ఉండదు. కాబట్టి ఆమె భృగు మహర్షి కుమార్తె, భృగు. అందుకనే మనకి దానికి భృగువాసరే. మన సంకల్పం చెప్పేటప్పుడు కూడా మనం ఏం చెప్తాం? భృగువాసరే అని చెప్తాం శుక్రవారాన్ని. అందుకనే
డబ్బులు ఇస్తే ఇంటి నుంచి మనకి లక్ష్మి వెళ్ళిపోయినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎంత సంపాదించినా కూడా డబ్బులు నిలవడం లేదని అనుకుంటాం. అదే కనుక మనకి ఆడపిల్ల మనకి శుక్రవారం కూడా పంపడం, అదే ఆడపిల్ల మనకి ఇంట్లో జన్మిస్తే సాక్షాత్తు లక్ష్మియే మనకి పుట్టిందిగా అన్నట్లుగా భావిస్తాం. కాబట్టి సూర్యాస్తమైన తర్వాత ఇలాంటి డబ్బుల్ని మనం మంగళవారంగా కానీ ఒక శుక్రవారంగా కానీ ఇతరులకి ఇవ్వటంగా కానీ మనం భావించకుండా మన యొక్క ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా పెద్దలు చెప్పినటువంటి ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలకతకై మనం ఆ యొక్క సమయంలో మంగళవారం శుక్రవారం దైవారాధనలో దైవ చింతనతో ఆ యొక్క స్వామికి మనం ఆరాధిస్తూ ఇలాంటి మనకు ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా పోగొట్టడానికి ఒక మార్గంగా ఉంటుంది అన్నట్లుగా పెద్దలు మనకి ఈ యొక్క మంగళవారం శుక్రవారంలో డబ్బుల్ని మనం ఒకరికి ఇవ్వటంగా కూడా ఖర్చు చేయడానికే కూడా చెప్పారు. కాబట్టి మనం ఈ విధంగా నడుచుకుని మన యొక్క సమస్యలన్నిటికీ కూడా ఒక ఆధ్యాత్మిక ధోరణిలో ఆ యొక్క స్వామి యొక్క కైంకర్యానికి మనం అందరం కూడా పాటుపడదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.